వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ వీడియో చేసేద్దాం అనేసి అయితే నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. ఇదేంటంటే మా పార్సల్కి వచ్చింది, మా చిన్నమ్మ కోసం నేనైతే బుక్ చేసింది అనమాట. ఇదేంటంటే మెయిన్ క్లాసికల్ డాన్సర్స్ లేదంటే ట్రావెలింగ్కి యూజ్ అయితే బ్యాగ్ అనమాట. బ్యాగ్ అంటే బ్యాగ్ కూడా కాదు, సూట్ కేసులా ఉంటుంది, మినీ సూట్ కేసు. సో ఇదేంటంటే నేను ఆన్లైన్లో బుక్ చేసాను. ఆన్లైన్లో కూడా ఎందుకు బుక్ చేశానంటే నాకు కొన్ని క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే పాయింట్స్ వస్తాయి కదా, అవి వేస్ట్ అయిపోతాయి కదా. సో నేను ఏదైనా కొనుక్కోవాలి, లేదంటే వాడు ఎక్స్పైరీ అయిపోయిందని చెప్పేసి పక్కకైతే గంటేస్తాడు మనకు ఉండకుండా. సో ఎందుకు వాడికి ఊరికినే పోగొట్టుకోవడం అనేసి అయితే నేను ఇది ఆర్డర్ చేసి, ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మా పాపకైతే. సో చాలామంది నన్ను అడిగారు మా పాప డాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్కడ కొన్నారు అనేసి, చాలా బాగుంది క్యూట్గా అనేసి. ఇదేంటంటే మినీ సూట్ కేసు. మన మేకప్ అంటే రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ క్లాసికల్ డాన్సర్స్కి అయితే ఏది మిస్ అవ్వకుండా అయితే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట సూట్ కేస్. నేను ముందు వీడియోస్లో చేసినప్పుడు నేను కొన్ని ఆల్మోస్ట్ కరెక్ట్గా మేలో కొన్నట్టున్నాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ జూన్లో వెళ్ళే పర్ఫార్మెన్స్కి అయితే వాడింది, జూన్ ఆర్ మేలో తీసుకున్నాను అనమాట. సో అప్పుడు పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా యూస్ఫుల్ అయిందండి. ఎందుకంటే మనం అన్ని కవర్లో వేసినా నలిగిపోతాయి, అట్లాగే ఒక కవర్ ఒక బ్యాగ్లో పెట్టుకుని నలిగిపోతాయి. ఇదైతే సూట్ కేస్ కాబట్టి దానికి సెపరేట్ ఉంది. చూసారు కదా, మొత్తం ప్యాకేజ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఎందుకంటే ఆన్లైన్ సైట్ గురించి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేనేం ప్రమోషన్ చేయట్లేదు. కాకపోతే ఇట్లాంటి సూట్ కేస్ మీకు కూడా దొరికితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఆన్లైన్లో వెతకండి మినీ సూట్ కేస్ అనేసి, ఈజీగా దొరకచ్చు. కాకపోతే ఈ మోడల్ అయితే నేను తీసుకున్నాక అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. కాస్ట్ కూడా చాలా పెరిగింది, టూ మచ్ కాస్ట్ అయింది. నేను తీసుకున్నప్పుడు చాలా తక్కువ పడిందని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది చాలామంది నచ్చింది, పిల్లలకు కూడా ఆంటీ బాగుందండి, యాక్చువల్గా పాపని కూడా నీ బ్యాగ్ బాగుంది ఎక్కడ కొన్నావు అనేసి అయితే అడిగారంట. సో ఇదన్నమాట. ఫస్ట్ అయితే ఇట్లా వచ్చింది. దీనికి వచ్చేసి మనకి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనం పొరపాటుగా ఎక్కడికైనా వెళ్ళినా బయటికి మనం ఏమీ పోకుండా, అంటే ఏమన్నా అంటే గజ్జలు అవి పెట్టుకుంటాం కదా, డ్రెస్సెస్ అవి మిక్స్ అయిపోకుండా లాక్ కూడా వేసుకోవచ్చు. అట్లాగే మనకి పట్టుకోవడానికి హ్యాండిల్ 2 జిప్స్ వచ్చినాయి. లోపల వచ్చేసి మనకి ఐస్ ఇచ్చారు, ఐస్ సపరేట్గా మనకి నచ్చిన ఐస్ అయితే ప్యాటర్న్ చేసుకోవచ్చు, ఐస్ మౌత్ అనేసి. సో ఇట్లా జిప్ వచ్చింది. సేమ్ మనకి పెద్ద సూట్ కేసు అయితే ఎలా వస్తుందో అలాగే 2 సైడ్స్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. సో మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అంటే నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, యాక్చువల్గా మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. పర్ఫార్మెన్స్ వేసి ఇచ్చినప్పుడు నాకు ఏమైందంటే 2 టైమ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నేను అన్నీ పట్టుకెళ్ళా, ఈవెన్ పువ్వులు అన్నీ పట్టుకెళ్ళా. అయితే ఏమైందంటే ఆ పువ్వులు అనేవి నలిగిపోయినాయి, ఆ డ్రెస్సెస్ కూడా మిక్స్ అయిపోవడం, కొన్ని బ్యాంగిల్స్ ముక్కు పుడక చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ అయితే మిక్స్ అయిపోయినాయి. సో నేను ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే, చూసారు కదా మొత్తం అయిపోయాక ఇలా ఉంది. ఈవెన్ తనకి కావాల్సిన హెయిర్ క్లిప్స్, ఎయిర్ పిన్స్, కోంబో, సిజర్ మొత్తం ఆల్తో అన్నీ అయితే ఇందులో పట్టేసింది. ఆ చిన్న ప్లేస్ ఉంది కదా అక్కడ గజ్జలు పెట్టాను, ఆ ప్లేస్ పైన డ్రెస్ కూడా అయితే పట్టేసింది. ఆ రోజు నేను వీడియో తీసినప్పుడు డ్రెస్ లేదు, కానీ నాకు పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు అయితే నాకు డ్రెస్ కూడా పట్టేసింది. నేనైతే ఇప్పుడు నుంచి జూలై నుంచి నేను ఇదే బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. తనకి ఎప్పుడు పర్ఫార్మెన్స్ వచ్చినా ఇదే బ్యాగ్లో తీసుకెళ్ళిపోతున్నా. అన్నీ పట్టేసినాయి చూసారు కదా, చిన్న జిప్లోనేమో చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నా, అలా బ్యాక్ సైడ్ పెద్ద జిప్ ఉంది కదా, దాంట్లో అన్నీ హెయిర్ యాక్సెసరీస్ అంటే ఫ్లవర్స్ పైన పెట్టుకునే మక్కుటినో ఏదో అంటారు కదా, అది సవరం, మొత్తం జడగంటలు అన్నీ కూడా అందులో పట్టేసినాయి అనమాట. చాలా అయితే చాలా నీట్గా ఉంది. నాకు ఈవెన్ తెచ్చుకునేటప్పుడు కూడా అన్నీ అలా వేసుకుంటే తర్వాత వచ్చాకైనా సర్దుకోవచ్చు. అక్కడైతే హడావుడి అవుతుంది కదా, సర్దడానికి ఉండదు కదా మనం అన్ని బాక్సుల్లో పెట్టుకోవడానికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చాలా బాక్సెస్ క్యారీ చేసాను. హెయిర్ ఫ్లవర్స్కి ఒక బాక్సు, మళ్ళీ యాక్సెసరీస్కి ఒక బాక్సు, ఆ చిన్న పిన్లకి ఒక బాక్స్ అని కవర్ చేసింది, ఎందుకంటే మిస్ అవ్వకూడదు ఏదిని అని చెప్పేసి. ఇది ఒక్కటి ఉండడం వల్ల నాకు అయితే ఏ ఇబ్బంది లేదు, అన్నీ ఇందులోనే పెట్టేసుకోండి, ఈవెన్ డ్రెస్తో సహా పట్టేస్తాను అనమాట. ఆర్నమెంట్స్కి వచ్చేసి నేను ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ పెట్టుకున్నా, అందులో నాకు అన్నీ అయితే సరిపోయినాయి. లేదు అంటే మీరు కవర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా పేర్ ఇయర్ రింగ్స్, అంటే అక్కడ డ్రెస్ కాస్ట్యూమ్ అయిపోయాక వేరే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలన్నా అప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని నేను కొంచెం ఎక్స్ట్రాగా పెడుతున్నా. అవి కూడా నాకైతే పట్టేసినాయి. కొన్ని పర్ఫార్మెన్స్లు అప్పుడు మళ్ళీ క్లాసికల్ డ్యాన్స్ అది డ్రెస్ తీసేసి కొంచెం ట్రెడిషనల్ వేసుకోమంటారు కదా, సో అలాంటిది అప్పుడు ఆ ట్రెడిషనల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట.
సో ఇదన్నమాట బ్యాగ్. మీకు ఎవరికైనా బ్యాగ్ నచ్చితే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఆన్లైన్లో పర్చేస్, బయట కూడా దొరుకుతున్నాయి మాల్స్లో, కానీ రేటు చూసుకోండి. ఇదైతే మనం సూట్ కేసుకి కూడా పెట్టుకోవచ్చు అంటే ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు మన యాక్సెసరీస్ కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. 2-in-1 ప్రోడక్ట్ అనమాట. పిల్లలు వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. కలర్ వేరేదైతే పెద్దవాళ్ళకి బాగుంటుంది, ఇదైతే పిల్లల వరకు అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.